మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా పాఠశాల కార్యదర్శి చింతా అశోక్ కుమార్ ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా నాన్న చింతా నరసింహులు, వారు కూడా ఒక ఉపాధ్యాయులే అని, వారిని స్మరిస్తూ 8 మంది విశ్రాంతి ఉపాధ్యాయులను సన్మానించి పూలదండలతో సత్కరించడం జరిగిందన్నారు. శిశు మందిర్ ఉపాధ్యాయులను కూడా సన్మానించడం జరిగిందన్నారు. ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉన్నతమైనదని, ఒక విద్యార్థి భవిష్యత్తు తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అని అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత బాగోగులు చూసుకునేది ఉపాధ్యాయులే అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనడానికి ఉపాధ్యాయుల ప్రధాన కారణమని, బడి లేని ఊరు, గురు లేని బడి ఉందనన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు నల్మస్ కాంతయ్య, సలహా సమితి సభ్యులు ఎంబడి రామన్న, ప్రధాన ఉపాధ్యాయురాలు లావణ్య, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. లాగండి. దండలు మొదలు ఓకే. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి టీచర్స్ డే జరుపుకుంటున్నాం మనం ప్రతి సంవత్సరం. మా నాన్నగారు కూడా టీచర్ కాబట్టి నాకు టీచర్ అంటే ఎంతో గౌరవంగా ఈ కార్యక్రమం చేపట్టడం మా అధ్యక్షుల వారి అనుమతితోటి, వారి ఆధ్వర్యంలో దాదాపు 10 నుంచి 12 ఏళ్ళ నుంచి మేము ఇదే స్కూల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాము. మరి మాకు తోచిన ఏదో వృత్తి సహాయం సహకారం టీచర్స్ సన్మానించాలని ఒక క్రమశిక్షణతో కూడినటువంటి స్కూల్ ఇది. మరి ఇక్కడ చేయడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఈ సరస్వతి శిశు మందిర్లో మరి మా పాఠశాల ప్రబంధ గారి అధ్యక్షులు మరి లక్ష్మీపేట టౌన్ మున్సిపల్ చైర్మన్ కాంతయ్య గారు కూడా దీనికి పూర్తి సహకారం ఇచ్చి అశోక్ చేస్తే బాగుంటుందంటే ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మా నాన్నగారు టీచర్గా ఆయనకు కూడా ఎంతో ఆత్మశాంతి జరగాలని మా ఫాదర్ కూడా నేను నమస్కరిస్తూ
చెప్తున్నాను. మా యొక్క ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా పిలువగానే మా స్నేహితులైనటువంటి పరిసరతు మేడం గారు, శకుంతల మేడం గారు, మరియు మన అమీర్ సుల్తానా మేడం, మరియు మన సంపూర్ణ మేడం గారు అంత అవైలబుల్. వాళ్ళకి జస్ట్ నిన్ననే నేను చెప్పడం జరిగింది, తప్పనిసరి వస్తామని చెప్పి రావడం జరిగింది. మాకు చాలా సంతోషకరం. అదే మా ప్రబంధకాన్ని కూడా మా లత, తర్వాత మన లావణ్య, మరి ఇంకా వేరే మా తోటి టీచర్స్కు అందరికీ కూడా మేము రెడీగా చేశాము. సంపూర్ణంగా వీళ్ళకు సన్మానించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మీరందరూ దిగ్విజయంగా చేసినందుకు మా సలహా సమితి సభ్యులు రామన్న గారు కూడా, అంటే స్కూల్లో ఏ కార్యక్రమాన్ని తను కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చేసి సహకరించినందుకు మనోహరన్న గారికి, మరియు స్టీవెన్ గారికి, బబ్లు గారికి కూడా మేమందరికీ, మా సుగుణాకర్ గారికి కూడా నేను అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసినందుకు అందరికీ ఎంతో కృతజ్ఞతగా ఉంటానని చెప్తూ ఈ యొక్క కార్యక్రమం వచ్చిన మీరందరికీ కూడా కృతజ్ఞతలు. జై హింద్.